హాయ్ హలో అండి. ఈరోజైతే నేను పచ్చి పులుసు చేస్తున్నానండి. చింతపులుసు కూడా అంటారండి. ఫస్ట్ అయితే ప్యాన్లో ఆయిల్ పోసుకున్నానండి. పోపు దినుసులు జీలకర్ర అవి అయితే వేసుకున్నానండి. తర్వాత అయితే కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. తర్వాత జీలకర్ర వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలండి. సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి అది. కరివేపాకు వేసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసుకొని వేసుకోండి. మంచిగా ఇలా ఫ్రై అయితే కలిగొచ్చండి. ఇట్లా మంచిగా ఇలా ఫ్రై కావాలండి. తర్వాత అయితే మనం చింతపండు పచ్చి పులుసు అయితే పోసుకోవాలండి. ఇవన్నీ వేసాక ఉప్పు అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి. సరిపడైతే వేసుకోవాలండి. తర్వాత ఆనియన్స్ మంచిగా కట్ చేసుకొని ఇలా వేసుకొని ఒకసారి అయితే ఇలా పిసుకాలండి. మంచి టేస్ట్ వస్తుందండి. ఉప్పు వేసి ఇది వేసి ఇలా చేస్తేనైతే టేస్ట్ అయితే బాగుంటుందండి. చింతపులుసు మా సైడ్ అయితే చింతపులుసు ఇలా చేస్తారండి. చాలా బాగుంటుందండి. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండి.